నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సెలవులకు టాటా ఇక విద్యార్థుల బడిబాట ప్రారంభమైన పాఠశాలలో ఉత్సాహంగా హాజరైన విద్యార్థులు ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు ఈ నెల 19న హైదరాబాద్లో మందకృష్ణ మాదిగకు ఆత్మీయ సత్కారమని వెల్లడించిన వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు జాతీయ లోక్ అదాలత్కు సద్వినియోగం చేసుకోవాలని కోరిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాష్ట్ర కేబినెట్లో యాదవులకు అవకాశం ఇవ్వకపోవడంపై యాదవ సంఘం ఆగ్రహం నూతన విద్యా సంవత్సరం ప్రారంభంపై సర్కారు బడి సంబరాలు సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు తెరుచుకున్నాయి. వేసవి సెలవుల అనంతరం విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలకు చేరుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య బోధిస్తారని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పాఠశాలలు పునః ప్రారంభమైన సందర్భంగా విద్యార్థులు తరగతి గదుల్లో ఉత్సాహంగా కనిపించారు. విద్యార్థులకు అధ్యాపకులు పాఠాలను బోధించారు. ప్రభుత్వ పాఠాలలో విద్యార్థులు చదవడం వల్ల ప్రభుత్వమే వారికి ఉచిత పాఠ్య పుస్తకాలు నోట్బుక్స్ అందించడంతో పాటు మధ్యాహ్న భోజనాన్ని కూడా పెడతారని చెప్పుకొచ్చారు. మనం కాన్సన్ట్రేషన్ చేసి చదువుకోవాలి, కాన్సన్ట్రేషన్ చేసి వినాలి. మనం ఏది రాసినా కాన్సన్ట్రేషన్ కూడా శ్రద్ధ మనం చేసే పని మనకు నిర్ణయిస్తారన్నమాట. మనం ఏం ఆరోగ్యకరమైన తిండి తిన్నట్టు ఆరోగ్యకరమైన చదువు కూడా ఉండాలి. ఎదగాలి, నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకున్నదాన్ని This is Punjab. This is union territory. It's not a state. 8 union territories are there. 28 states are there. This is also recently abolished union territory. But someone said it is state, but it is not a state right now. మంచి రిజల్ట్ సాధిస్తామని చెప్పేసి మనసులో అనుకొని ఈ మాట్లాడు ఇదంతా బంద్ పెట్టేసి హోంవర్క్ ఇచ్చింది. ఆ హోంవర్క్ కంప్లీట్ చేయాలి. ఇంకేదైనా ఉంది సార్ పని ఇచ్చింది, ఆ పనిని కంప్లీట్ చేసుకోవాలి. ఇవాళ పాఠం అయిపోయింది. ఆ పాఠం ఏంటంటే ఇవాళ చదవాలి. ఏ రోజు ఆ రోజే కంప్లీట్ చేసుకోవాలి. ఒకటేసారి పెండింగ్ పెట్టుకుని ఎగ్జామ్ దగ్గరికి వచ్చినాక మొత్తం ఒకటేసారి చదువుతాం. అప్పుడు టెన్షన్ పడటం అట్లా కాదు. ఫ్రమ్ ద బిగినింగ్ ఓకేనా బాగా చదవాలి, మంచి రిజల్ట్ తీసుకురావాలి.
గతంలో ఏమో జరిగింది, మళ్ళీ ఏమో ఉంటుంది, చదువు నడుతుంది, చదువుకుని నడుతుంది, అంతా కాదు. సిస్టమాటిక్గా రావాలి. సిస్టమాటిక్ రిజల్ట్ వచ్చింది, మంచి రిజల్ట్ కూడా వచ్చింది. కొంచెం పరీక్ష రాస్తే 81 మంది పాస్ అయ్యారు. ఒక్క పిల్లగాడు మాత్రం ఫెయిల్ అయ్యాడు. అద్భుతమైన రిజల్ట్. నేను హైదరాబాద్ భాష కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. మన పాఠశాలకు ప్రతిసారి 8 సీట్లు వస్తాను. కష్టపడి మంచి రిజల్ట్ సాధించి వెంకపేట బడికి మంచి పేరు ఎత్తామని చెప్పేసి ప్రమాణం తీసుకోవాలి. ఫస్ట్ ఓటు తీసుకోవాలి. నేను బయట ఓటు ఒకే ఒక పని, అది మన వెంకపేట పడి 8 గంటలకు స్టడీ వచ్చిందంటే అందరూ పాస్ అయ్యారు. ఒక్కడే ఫెయిల్ అంటే తక్కువ, అందరూ పాస్ అయ్యారు. మంచి మార్కులు వచ్చినాయి. ఫ్లెక్సీ కొట్టించుకుంటాం, ఫ్లెక్సీ కడతాం, మళ్ళీ కూడా ఫ్లెక్సీ కడతాం. కాబట్టి ఈసారి మీరందరూ కూడా ఏ మాత్రం ఇండిసిప్లిన్ ఉన్నా కూడా సీరియస్గా పని అంటే వేరే ఉండదు, అట్లా ఉండదు. మనం కష్టపడి చదవడం చేయించు, ఇవన్నీ ఆలోచించాలి. కష్టపడి చదవాలి, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి, సార్లకు మంచి పేరు తేవాలి, బడికి మంచి పేరు తేవాలి. మీకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది, మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి, మీ జీవితం మంచిగా సెట్ అవుతుంది. వాటి ఎంత మనసులో పెట్టుకొని ఇది చేయాలని చెప్పేసి ఫస్ట్ డే కాబట్టి మనం చెప్తాం. సిరిసిల్ల పట్టణంలోని 34వ వార్డు బీవై నగర్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. త్వరగా నిర్మాణం చేపట్టి ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం పొందాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం పేద ప్రజలకు వరం లాంటిదని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఇంటి నిర్మాణం చేపట్టే లబ్ధిదారులకు విడుదల వారీగా ఆర్థిక సాయం అందుతుందని వెల్లడించారు. ఇల్లు నిర్మాణం పూర్తి అయ్యే వరకు 5 లక్షల ఆర్థిక సాయం అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ఆకునూరే బాలరాజు, గుండ్లపల్లి గౌతమ్, శ్రీరాముల వెంకటేశం, మార్గం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. లహరికల ఇల్లుకు ముగ్గు పోయడానికి మరి మేము టౌన్ ముఖ్యం కాబట్టి ఇక్కడికి మమ్మల్ని పిలవడం జరిగింది. ప్రకాష్ అన్న గారు కానీ నేను కానీ అందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ రావడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ప్లాట్లు ఉన్నాయో ఆ ప్లాట్లు కూడా ఇందిరామ్మ ఇచ్చిన ప్లాట్లే. మీరు కూడా అందరూ తెలుసుకోవాలి, తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవాలి దయచేసి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బీవై నగర్లో ఉన్నటువంటి ఎవరైతే ఇల్లు ఉన్నాయో అవన్నీ కూడా ఒకప్పుడు ఇందిరామ్మ ఇచ్చినటువంటి ఇల్లే. కాబట్టి మీరు అందరూ కూడా మా ఇందిరమ్మకు కానీ మా సోనియా గాంధీ కానీ సపోర్ట్గా ఉండాలి. అదేవిధంగా మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అయితే ఇల్లు ఇచ్చినమా ఇవ్వలేదా మాట్లాడినాం. 9 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా ఒక ఇల్లు ఇచ్చిందా? ఇచ్చిన వాళ్ళు ఉన్న వాళ్ళకే అంతే ఇచ్చేసింది, అది అక్కడికే స్టాప్ అయింది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మా వర్గానికి సపోర్ట్ చేయాలి. మేము పని చేస్తేనే సపోర్ట్ చేయండి, పని చేయకుండా చేయకండి. ఇప్పుడు ప్రతి గ్రామంలో ఇక్కడనే కాకుండా ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మరి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. మీరు అందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని మంచిగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు గత 10 రోజుల నుంచి ముగ్గులు పోసుకుంటూ నిర్మాణానికి చెరువులు వండుకుంటూ వివిధ వార్డులలో 21, 22, 33, 34, 15 వార్డులలో భూమి పూజలు చేయించడం జరిగింది. వాళ్ళు నిర్మాణానికి సిద్ధంగా ఉండి అతి త్వరలోనే ఇండ్లు పూర్తి చేసుకొని ఇళ్లకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కొక్కటిగా అమలుపరుచుకుంటూ ఇంత కష్టనిష్ఠూరం ఉన్నా కానీ పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనే సదుద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వారు చేపట్టినటువంటి పథకాన్ని అమలు చేస్తున్నటువంటి తీరు చాలా గర్వకారణంగా ఉంది. ఇక్కడ ఎక్కువగా ఇల్లు కరీంనగర్ జిల్లా మన సిరిసిల్ల జిల్లాలో అత్యధికంగా ఇందిరమ్మ ఇల్లు రావడానికి గౌరవ డిప్పు వేముల ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీనివాస్ గారు అలాగే సిరిసిల్లాని నిర్వహించినటువంటి మహేంద్రన్న గారి చొరవతో అత్యధికంగా రాష్ట్రంలోనే ఇందిరమ్మ ఇల్లు తెచ్చుకోవడం జరిగింది. ఇక ముందు కూడా ప్రతి పథకం అర్హులకు డబుల్ బెడ్రూమ్లు కానీ ఇతరత్ర ఏదైనా కానీ ప్రభుత్వం నుంచి అందేటి వారికి సకాలంలో వచ్చే విధంగా మా ఇన్ఛార్జ్ అయినటువంటి మహేంద్రన్న గారు కూడా చర్యలు తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ ప్రజలకు అన్ని సమస్యలు పరిష్కరించడం. ఎంఆర్పీఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగకు ఆత్మీయ సన్మాన సభ విద్యార్థి చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు సుధాకర్ సూర్యవంశం అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 19న జరిగే వికలాంగుల సభని మండలాల గ్రామాల వారీగా అందరూ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఏ రాజకీయ పార్టీలైనా వికలాంగుల సమాజాన్ని విస్మరించినా కూడా
మానవత్వంతో ఉద్యమాలను నడుపుతున్న బడుగు బలహీన వర్గాల నేత అయిన మందకృష్ణ మాదిగ అట్టడుగున ఉన్న వికలాంగుల సమాజాన్ని ఒకే దగ్గర చేరదీసి వాళ్ళ సమస్యల పట్ల ప్రభుత్వాలతో పోరాడి ఈరోజు తెలుగు రాష్ట్రాలలో ప్రతి నెల పెన్షన్ 4,000 నుండి 6,000 వరకు తీసుకుంటున్నారంటే అది ఒక పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న ఫలితమే అన్నారు. ఈ సమావేశంలో జోగని తిరుపతి, తలారి సురేష్, మెరుగు రాములు, పీర్లవంచ నరసయ్య, పెరుమాండ్ల సాయి కుమార్, తాటిబెల్లి దుర్గయ్య, సిహెచ్ శోభ పాల్గొన్నారు. ఈరోజు సిరిసిల్ల జిల్లాలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో జరుగుతున్న విహెచ్పిఎస్ 19వ తారీఖు నాడు హైదరాబాద్లో రాష్ట్రంలో నలుమూల నుంచి వికలాంగులను తరలి వస్తున్నారు. వికలాంగులకు సమస్యలపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా తెలియవలసిన అవసరం ఉన్నది. మరి వాళ్లకు కళ్ళు లేనోళ్ళు, కాళ్ళు లేనోళ్ళు, చెవులు లేనోళ్ళు వాళ్ళు సమాజమే చీకొట్టుకునే పరిస్థితిలో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు హక్కున చేర్చుకొని వాళ్ళ సమస్యలపైన దాదాపు 20-22 సంవత్సరాలుగా వాళ్ళకు పెద్దన్న లెక్క పాత్ర పోషిస్తున్న గౌరవ మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ రావడం, పద్మశ్రీతో పాటు ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ జరగడం ఇవన్నీ మరి ఉద్దేశించే రేపు 19వ తారీఖు నాడు వికలాంగుల హక్కుల పోరాట సమితితోటి మరి పెద్ద సన్మాన కార్యక్రమం పెడుతున్నారు. అందులో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎంఆర్పిఎస్గా వెంటనే వాళ్లకు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట మొత్తం పూర్తిగా అమలు చేసే విధంగా మీరు చొరవ తీసుకోవాలని చెప్పి కోరుచున్నాము. మరి దానికి ఎంఆర్పిఎస్ నాయకత్వం మొత్తం కూడా ఈ సిరిసిల్ల జిల్లా నుంచి విహెచ్పిఎస్ అనుబంధ సంఘాలను అందరికీ కూడా మేము తరలిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. పుట్టారవి మాదిగ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్. అవార్డు గ్రహీత అన్న కృష్ణన్న గారికి మేము 19వ తారీఖున ఘనంగా సన్మాన సభ చేయబోతున్నాము. దాంట్లో ఏదైతే 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని ఇచ్చిన మాట తప్పిన సీఎంకి కూడా ఆ రోజు మేము మాట్లాడి బుద్ధి చెప్తాము. ఎందుకు అంటే ఇస్తానని హామీ ఇంత మట్టికి ఇచ్చి ఓట్లు వేసుకున్న దాకా గద్దెక్కిన దాకా దొంగ మాటలు మాట్లాడి ఓట్లు వేయించుకున్న తర్వాత అంటే నిజము చెప్తే ఓటు వేయరు కాబట్టి అబద్ధాలు చెప్పి 6 గ్యారంటీల మీద సంతకాలు పెట్టి ఓటేసుకొని ఈరోజు సీఎం పదవి తీసుకున్న తర్వాత మోసం చేసిండు. వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్ నేను ఎక్కగానే ఇస్తానన్నారు. ఇప్పటికి ఎక్కి ఇన్ని సంవత్సరాలైనా ఈ రోజు దాకా ఒక్క పెన్షన్ మాట కూడా మాట్లాడతలేడు. బ్లాక్ పోస్ట్ల గురించి కూడా మాట్లాడతలేడు. ఇండ్ల గురించి కూడా మాట్లాడతలేడు. నేను ఇచ్చినాను, మీరు నిజం చెప్తే ఓటు వేయరు కాబట్టి నేను ఈ రకంగా చెప్పి మీకు ఓటేపించుకున్నాను. నాతో ఇప్పుడు ఏమీ కాదు, మీరు ఏం చేస్తారో చేసుకోండి అన్నమాట మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ పద్మశ్రీ అవార్డు తీసుకున్న మేము ఘనంగా అన్నకి సన్మానం చేసిన తర్వాత ఆ సీఎం గారికి కూడా మేము బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయి. కాబట్టి మాకు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు ఇచ్చాడు. 6 గ్యారంటీలు కూడా అమలు చేయకపోతే ఖచ్చితంగా 19వ తారీఖున మేము మొత్తము ఒక 5,000 మందితోని పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకోబోతున్నాము. అన్ని జిల్లాల నుంచి 500 మంది కదిలొస్తున్నారు. కాబట్టి ఈ మీటింగ్ సక్సెస్ చేయాలి అని చెప్పేసి నేను ఎంఆర్పిఎస్ నాయకత్వానికి కూడా చెప్పడం ఏంటంటే ఆ ఎంఆర్పిఎస్ నాయకత్వం కూడా ఈరోజు విహెచ్పిఎస్కి సపోర్ట్గా ఉండి అండగా ఉండి ఈరోజు నడిపిస్తున్నారు. కాబట్టి ఇది రేపు జరిగే కార్యక్రమము 100% సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ నెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి నీరజ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్లో ప్రజలు, కక్షిదారులు రాజీ మార్గం ద్వారా తమ సమస్యలు పరిష్కరించు జడ్జి నీరజ తెలిపారు. ప్రజలకు సంబంధించిన సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచించారు. రాష్ట్ర మంత్రివర్గంలో చోటు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం యాదవులకు తీరని అన్యాయం చేస్తుందని యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కొక్కు దేవేందర్ యాదవ్ అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణ రాష్ట్రంలో యాదవులకు మంత్రి పదవులు ఉండేవని, సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మాత్రం యాదవులకు మంత్రి పదవి లేకుండా పోయాయని కొక్కు దేవేందర్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. యాదవ కార్పొరేషన్ ఏర్పాటు జీవో జారీ చేసి 18 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ చైర్మన్ నియమించకపోవడం
శోచనీయమన్నారు. భవిష్యత్తులో యాదవులకు కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వీరబోయిన మల్లేశం యాదవ్, మొండే శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ యాదవ్, స్వామి యాదవ్, కృష్ణకాంత్ యాదవ్, చంద్రశేఖర్ యాదవ్, మారవేణి రాజు యాదవ్, ఎం వెంకటేష్ యాదవ్, కె వెంకట్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కొక్కు దేవేందర్ యాదవ్ గారు కరీంనగర్ సిరిసిల్ల జిల్లాకు రావడం జరిగింది. సిరిసిల్ల జిల్లాలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాకు రావాల్సిన వాటా మేమెంతో మాకంతా రావాలని 18% ఉన్న యాదవులు ఈరోజు వివిధ రాజకీయ పార్టీల్లో పదవుల్లో లేకపోవడం బాధాకరం. అందుకు ఈరోజు మేము ప్రెస్ పరంగా చెప్పగలుగుతున్నాం, ప్రింట్ మీడియా ప్రెస్ మీడియా ద్వారా వివరించగలుగుతున్నాం. రేపు రాబో స్థానిక ఎన్నికల్లో మాకు 18% వాటా తోటి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కానీ ప్రతి ఒక్క దానిలో ఎమ్మెల్సీ కానీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నాం. అదే కులగణంలో మేము మొట్టమొదలు ఉన్నామని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మేము మొట్టమొదలు ఉన్నామని నిరూపించుకోవడానికే మేము గ్రామాన మండలాల వారీగా వివిధ జిల్లాల వారీగా ఖచ్చితంగా మేము మా యాదవులను సంఘటితం చేసుకుంటూ ముందుకు పోయి రాబో ఎలక్షన్లో మేమెంతో మాకంత వాటా కావాలని ప్రతి గ్రామాన కోరుతూ విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఊర్ల పెంపకదారుల ఫెడరేషన్లు నియమిస్తా అని మాట ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 18 నెలలు దాటినా కూడా ఇప్పటి వరకు మా వాటా మా స్థానిక సంస్థలలో వాటా ఇవ్వలేదు. అదే స్థానిక ఎన్నికలు కూడా నిర్వహిస్తలేదు. కొత్త జిల్లాలకి పాత జిల్లాలకు కూడా గత 10 సంవత్సరాల కిందనే దాట వేసింది. 10 సంవత్సరాల నుంచి ఇప్పటికి కూడా మా ఎన్నికలు నిర్వహిస్తలేరు. అదేవిధంగా మా వాటా ప్రకారం మాకు ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా యాదవులకు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాం. అదేవిధంగా యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నారు. యాదవ కార్పొరేషన్ అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, కానీ యాదవులు దొరుకుతలేరా మీకు అని చెప్పి మేము ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క క్యాస్ట్ పరంగా మీరు అధ్యక్షులు నియమించారు. మా క్యాస్ట్ పరంగా కూడా మాకు ఆ సొసైటీని చేసి అధ్యక్షులు నియమిస్తే, బాడీ వేస్తే, డైరెక్టర్లు వేస్తే మాకు ఎంతో సమితమవుతుంది. అదేవిధంగా ఈ పాల డైరీలో పాల చైర్మన్ కూడా రాష్ట్రంలో యాదవులనే పాలు అమ్మే వాళ్ళు యాదవులు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి అంటుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈ విజయ పాల డైరీ చైర్మన్ కూడా యాదవులకి ఇవ్వాలని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలి. మీరు కులాలు లెక్క పెడుతున్నారు, కుల గణన లెక్క పెడుతున్నారు, జనగణన లెక్క పెడుతున్నారు. మరి మా కుల గణన ముందే ఉందని మీకు తెలుసు కదా సార్. మరి అదేవిధంగా మాకు ఎందుకు ఇస్తలేరు? మాకు అది కూడా వాటా ప్రకారంగా రావాలి. లేకపోతే గ్రామాన ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము ఎండగడతాం, ముందుకు నడిపిస్తాం. మా దానిలో కూడా యాదవులు ఉన్నారు. యాదవులు కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద లీడర్లు ఉన్నారు. మీరు ఎందుకు అనగదొక్కుతారో మాకు అర్థమైతలేదు. ఇది ఖచ్చితంగా గ్రామాన్ని లేవనెత్తుతాం. మంత్రులకు కానీ ముఖ్యమంత్రి కానీ వినవించు ఇదే సభాముఖంగా వినవిస్తున్నాను. జై యాదవ్, జై యాదవ్. ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు యాదవుల పట్ల అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో రాష్ట్ర యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి మా నిరసన తెలియజేయడానికి ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. పాత్రికేయులకు మా యాదవ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం వచ్చి 58 సంవత్సరాలు అయినప్పటికీ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి క్యాబినెట్లో మంత్రి పదవి ఉండేది. తెలంగాణలో కూడా గత 2 టర్ములు కూడా యాదవులకు మంత్రి పదవి ఉండే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం యాదవుల పట్ల పల్లకీలు మోసే బోయలుగానే చూస్తూ వాళ్ళని వివక్షకు గురి చేస్తూ మరి ఎటువంటి మంత్రి పదవి కానీ గెలిచే ఎమ్మెల్యే స్థానాలు కానీ ఇప్పటివరకు ఇచ్చి గెలిపించుకునే శక్తి సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి లేనట్టుంది. ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ యాదవులను నిర్లక్ష్యం చేస్తూ కావాలనే దురుద్దేశపూర్వకంగానే ఇవాళ అణచివేస్తున్నారనేది మాకు కళ్ళకు సాక్షాత్కరించబడుతుంది. ఇవాళ ఎందుకంటే మరి 18 నెలలు అవుతుంది, మంత్రివర్గంలో యాదవులకు స్థానం లేదు. కార్పొరేషన్ కొరకు జీవో ఇచ్చి కార్పొరేషన్ ఏర్పాటు చేసారు. కానీ మల్లేశన్న అన్నట్టు ఇవాళ
కాంగ్రెస్ పార్టీలో ఏ యాదవుడు దొరకట్లేదా, అర్హుడు లేడా, మరి ఆ చైర్మన్ను నియమించడానికి, డైరెక్టర్లను నియమించడానికి? మరి మీ దగ్గర లక్షల బడ్జెట్ పెడుతున్నారు, వార్షిక బడ్జెట్ దాదాపు 2 లక్షలు దాటుతుంది. యాదవుల కార్పొరేషన్ ఇచ్చి 5,000 కోట్లు ఇవ్వడానికి మీకు చేతులు రావడం లేదా అనేది మేము ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మరి గొల్ల కుర్మలకు నామినేటెడ్ పోస్టులో కానీ, తర్వాత మార్కెట్ కమిటీలో కానీ, మీ స్థానిక సంస్థాగత ఎన్నికల్లో మరి పిసిసి కార్యవర్గంలో కూడా ఎక్కడ కూడా ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టులు ఇప్పటివరకు ఇవ్వలేదు. అలాగే ఇప్పుడు జిల్లా అధ్యక్షుల్ని దాదాపు 7-8 జిల్లా అధ్యక్షులను ప్రకటించాల్సిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా వాటా 16% ఉంది, 16 నుంచి 18% వాటా ఉంది. దాని ప్రకారంగా జనాభా దామాషా ప్రకారంగానే మా వాటాన్ని జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, మండల పరిషత్ అధ్యక్షులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, మా వాటా ప్రకారం ఎమ్మెల్సీ ఎమ్మెల్యే స్థానాలను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ 10 రోజులలో మంత్రివర్గంలో మరి ఎవరినైనా ఎమ్మెల్సీ చేసి మంత్రి ఇవ్వకపోతే గాంధీ భవన్లో వేలాదిగా సత్యాగ్రహ దీక్ష చేస్తామని తెలియజేస్తూ, మరి అనేక వివక్షకు గురి చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు పునరాలోచించాలి. యాదవుల పట్ల మీకు ఎవరిపైనన్నా, ఏ నాయకుడిపైనన్నా వ్యక్తిగత కక్ష ఉంటే వారిపైన రుద్దండి, కానీ మొత్తం యావత్ సమాజాన్ని, యాదవ సమాజాన్ని, గొల్ల కుర్మలను అణిచివేసే కార్యక్రమం బాగుండదు. కాబట్టి మరి ఇవాళ మీ మీనాక్షి నటరాజన్ గారు మరి అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్ననే ఒక భావన ఉంది. కానీ మరి వారికి యాదవుల సంఖ్య కానీ, యాదవుల నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీలో కనబడట్లేదని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మరి రాబోయే 10 రోజుల్లో ఈ కార్పొరేషన్ చైర్మన్ కానీ, డైరెక్టర్లను కానీ 5,000 కోట్లు కానీ ఇవ్వకపోతే, మంత్రివర్గంలో మంత్రిని తీసుకోకపోతే మేము గాంధీ భవన్లో వేలాదిగా సత్యాగ్రహ దీక్ష చేస్తామని తెలియజేస్తున్నాం. నిన్నటి వరకు సర్కారు బడి రమ్మని పిలిచింది. పాఠశాల ప్రారంభ వేళ ఈ రోజు వెల్కమ్ అంటూ స్వాగతించింది. అందంగా ముస్తాబైన నా ఒడిలో చేరమని ఆ బడితో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులకు వినూత్న రీతిలో స్వాగతం పలికిన దృశ్యం సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ముందు ఆవిష్కృతమై అందరినీ అలరించింది. ముఖ్యంగా చిన్నారుల మదిని పులకరింపజేసింది. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం వేళ పాఠశాల గేట్లు గురువారం తెరుచుకుగా నెహ్రూ నగర్ ఎంపీపీఎస్ పాఠశాల వద్ద పండగ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అత్యధిక సంఖ్యతో జిల్లాలోని ప్రథమ స్థానంతో ప్రఖ్యాతి పొందిన ఎంపీపీఎస్ నెహ్రూ నగర్ పాఠశాల అందంగా ముస్తాబై తన విద్యార్థులకు సాదరంగా స్వాగతం పలికింది. పాఠశాల ప్రాంగణాన్ని మామిడి ఆకులతో, రంగురంగుల బెలూన్లతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా నూతన అడ్మిషన్లు ప్రధానోపాధ్యాయులు కె గణేష్ స్వీకరించారు. అనంతరం విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలను 2 జతల యూనిఫామ్లను అందజేశారు. కార్యక్రమానికి వార్డు ప్రముఖులు గుండ్లపల్లి గౌతమ్, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్పర్సన్ అరుకాల లావణ్య, వైస్ చైర్మన్ బుజ్జ సత్యనారాయణ, ఉపాధ్యాయులు వాసాల హరిప్రసాద్, నందిని, చందన, కరుణ తదితరులు విద్యార్థులందరికీ శుభాకాంక్షలు అందజేశారు. తల్లిదండ్రులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సెలవులకు టాటా, ఇక విద్యార్థుల బడిబాట. ప్రారంభమైన పాఠశాలలో ఉత్సాహంగా హాజరైన విద్యార్థులు.
ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. ఈ నెల 19న హైదరాబాద్లో మందకృష్ణ మాదిగకు ఆత్మీయ సత్కారమని వెల్లడించిన వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు. జాతీయ లోక్ అదాలత్కు సద్వినియోగం చేసుకోవాలని కోరిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి. రాష్ట్ర కేబినెట్లో యాదవులకు అవకాశం ఇవ్వకపోవడంపై యాదవ సంఘం ఆగ్రహం. నూతన విద్యా సంవత్సరం ప్రారంభంపై సర్కారు బడి సంబరాలు. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.